గారితో మాట్లాడతాను, ఒకసారి మాట్లాడదాం. కృష్ణకాంత్ గారు విన్నారు కదా, అందరూ కూడా చాలా అంశాలను రైజ్ చేశారు. ఇందులో ముఖ్యంగా బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాల్సిన మంత్రి ఏమో రాజీనామా చేయట్లేదు, చేయకపోగా ఇది ఇప్పుడు మళ్ళీ జరిగింది, ఇప్పుడు కూడా రాజీనామా చేయట్లేదు అనేది వారు అడుగుతున్న ఒక ప్రశ్న. ఆ తర్వాత సరే ఇప్పుడైతే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఖచ్చితంగా ఎగ్జామ్ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసాం, కంగారు పడాల్సిన అవసరం లేదు, ఎవరు కూడా ముందుగానే అందరు రావాల్సి ఉంటుంది అని రకరకాల వారు కొన్ని సూచనలు చేశారు. అవి ఫాలో అవ్వాల్సింది అనేది వారు చెప్తున్న మాట. అదొక విషయం. సో మొత్తంగా మీరేం చెప్తారు? ఇవాళ గతంలో జరిగిన తప్పిదానికి ఎవరైతే బాధ్యులు ఉంటారో వారిని కఠినంగా శిక్షిస్తాం, ఉపేక్షించేది లేదు అని ఒకవైపున ప్రకటన చేశారు. కానీ విచారణ విషయం గురించి కానీ దాని వెనక ఉన్నది ఎవరు లాంటి అనేక విషయాలపైన ఇప్పటివరకు నుమాన్ గారు కూడా కొన్ని విషయాలు మాట్లాడారు కదా, మీరే ఎలా రెస్పాండ్ అవుతారు, ఏం చెప్తారు? నుమాన్ గారు ఒక్క నిమిషం, కృష్ణకాంత్ గారు మాట్లాడిన తర్వాత మళ్ళీ చూస్తాను. నేను ఒకటే చూపిస్తున్నాను, నిన్న ఈ పాప హైదరాబాద్ లో సూసైడ్ చేసుకుని చచ్చిపోయిందండి. ఈజ్ ఈ నాట్ ద మర్డరర్? ఎవరైతే మినిస్టర్ గా ఉన్నారో ఈజ్ ఈ నాట్ ద మర్డరర్? దెర్ ఆర్ 22 people all over India who have committed the suicide because of the depression. Their age is only 16 years అండి, and parents are suffering here. Kindly go ahead please. యా కృష్ణకాంత్ గారు ప్లీజ్. నవీన్ గారు, ముందుగా మీకు ఏబిఎన్ వీక్షకులకి అండ్ తోటి ప్యానలిస్టులకు నమస్కారం అండి. సార్ నవీన్ గారు, ఇవాళ రోజు ఈ నీట్ పేపర్ లీకేజ్ ఏదైతే ఉందో దీన్ని ఇమీడియట్ గా మన కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా ఎడ్యుకేషన్ మినిస్టర్ అయిన ధర్మేంద్ర ప్రధాన్ గారు ఈ రెస్పాన్సిబిలిటీని ఓన్ చేసుకుంటూ గత ప్రభుత్వాల్లాగా తప్పించుకొని తిరగడాలు, గత ప్రభుత్వాల్లాగా ఏదేదో సాకులు చెప్పి, కుంటి సాకులు చెప్పి తప్పించుకొని తిరగడాలు ఇలాంటివి చేయకుండా ఓన్ చేసుకొని పార్లమెంట్ లో దానికి సమాధానం చెప్పి ఇవాళ రోజు ఆ కేసుని ఇమీడియట్ గా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇమీడియట్ గా రియాక్షన్ అండ్ రెస్పాన్స్ ఇచ్చి మేము సిబిఐకి ఇచ్చాము, అది ఇమీడియట్ గా ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. అండ్ సో కాల్డ్ ఇది ఏదైతే ఎగ్జామ్ ని మనం క్యాన్సిల్ చేసాము, ఇప్పటి వరకు ఏ ప్రభుత్వము ఎగ్జామ్ క్యాన్సిల్ చేసి రీ ఎగ్జామ్ పెట్టలేదు. ఈ లెవెల్లో మనం పెడుతున్నాం. అండ్ ముఖ్యంగా ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఎవరైతే ఆల్రెడీ డబ్బులు కట్టారో పిల్లలు వాళ్ళందరికీ రిఫండ్స్ ఇస్తున్నాము, మళ్ళీ డబుల్ చార్జెస్ పెట్టట్లేదు, అండ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ మనం చేస్తున్నాము. విత్ రాధాకృష్ణన్ కమిటీ ఏదైతే 2024లో 7 మెంబర్స్ కమిటీ, రాధాకృష్ణన్ కమిటీ ఒక 102 ప్రతిపాదనలు చేశారు, ఇంపార్టెంట్ ప్రతిపాదనలు. వాటిలో 70 వరకు ప్రతిపాదనలు ఈ రీ ఎగ్జామ్ కి మనము తీసుకొని కన్సిడర్ చేస్తూ ఇమీడియట్ గా యుద్ధ ప్రాతిపదిక మీద ఒక ఎగ్జామ్ ని ఈ లెవెల్లో మనం ఇవి చేయబోతున్నాం, మనం నిర్వహిస్తున్నాం ఇవాళ రోజు. సో దగ్గర 70 రికమెండేషన్స్ తీసుకున్నాం రాధాకృష్ణ కమిటీ. అందులో భాగంగానే ఇవాళ రోజు స్ట్రిక్ట్ స్క్రూటినీ ఏదైతే ఉందో బయోమెట్రిక్ సిస్టమ్స్ నుంచి ఇవన్నీ 2024 రాధాకృష్ణ కమిటీ కాన్స్టిట్యూట్ చేసిన కమిటీ వాళ్ళు ఇచ్చిన రికమెండేషన్స్. సో ఇవన్నీ చేసుకుంటే ఇవాళ రోజు ఒక యుద్ధ ప్రాతిపదిక మీద ఒక ప్రక్షాళన చేపట్టాం మేము. అండ్ ముఖ్యంగా ఎవరైతే ఇక్కడ మిత్రులు అంటే ఒకటే సొల్యూషన్ ఏంటంటే ఎడ్యుకేషన్ మినిస్టర్ రిజైన్ చేస్తే మొత్తం ప్రాబ్లం అన్నిటికీ సొల్యూషన్ వచ్చేస్తుందా? It will get the trust. It will regain the trust in the system. It will regain the trust for the system. ఎట్లా మాట్లాడతారు? మీరేదో పెద్ద సూచనలు చేస్తున్నట్టు మళ్ళీ చాలా మంచి పనులు చేస్తున్నారు. సరే నుమాన్ గారు ఒక్క నిమిషం, కృష్ణకాంత్ గారు మాట్లాడిన తర్వాత అంటే మనకి ఎవరు కూడా క్రాస్ టాక్ అవ్వకుండా వాళ్ళ ధైర్యం పెట్టుకోవాలి, ఆన్సర్ కింద ధైర్యం ఉండాలి. ఏం ధైర్యం అండి? ఒక్క నిమిషం కృష్ణకాంత్ గారు, ఒక్క నిమిషం. సరే నుమాన్ గారు, ఎవరు కూడా క్రాస్ టాక్ అవుతే వాయిస్ బయటకు వెళ్ళదు. సో వారు మాట్లాడిన తర్వాత మీ అభిప్రాయాలు మీరు చెప్పండి. ఓకే కృష్ణకాంత్ గారు కంటిన్యూ చేయండి. సో రాధాకృష్ణ కమిటీ పరంగా ఇవాళ రోజు 70 రికమెండేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ యుద్ధ ప్రాతిపదిక మీద మనం ఇందులో ఇంప్లిమెంట్ చేస్తాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఒక క్లియర్ గా ఓనర్షిప్ తీసుకొని రెస్పాన్సిబిలిటీ తప్పించుకోకుండా, గత యూపీఏ ప్రభుత్వాల్లో నేను మీకు లిస్ట్ చెప్తాను. 2004లో సిబిఎస్ఈ ఏఐపిఎంటి లీక్, 2012 ఎయిమ్స్ పీజీ ఎంట్రన్స్ లీక్, ఇది 2011 ఎయిమ్స్ యూజీ పీజీ మ్యానిపులేషన్ ఇదంతా లీక్, 2007 ఏఐట్రిపుల్ లీక్, 2011 ఏఐట్రిపుల్ లీక్, 2006 సిబిఎస్ఈ మళ్ళీ క్లాస్ 12. అరే మీరు 12 సంవత్సరాలు అయిపోయింది. స్టూడెంట్స్ చనిపోయారు అంటున్నారు. గత 10 ఏళ్లలో యూపీఐ రీజియన్ లో 70,000 స్టూడెంట్స్ చనిపోయారు. మీ వల్ల 70,000 స్టూడెంట్స్ నా దగ్గర లిస్ట్ ఉంది, పంపిస్తా. వినే తమ్ముంటే ఫస్ట్ ఆపండి. అండ్ ఎవరినంటే మీరు దద్దమ్మ అన్నారు, మీరు ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ ని దద్దమ్మ అని అన్నారు. రాహుల్ గాంధీని మించిన దద్దమ్మ దేశంలో రాహుల్ గాంధీని మించిన దద్దమ్మ దేశంలో. సరే మీరు ఇప్పుడు పర్సనల్ గా వెళ్ళొద్దు ఎవరు కూడా ప్లీజ్. ఎవరు నుమాన్ గారైనా
అప్పుడు మాట్లాడలేదు మీరు, ఇప్పుడు నెగుస్తుంది నోరు. మేము అకౌంటబిలిటీ చేసి మేము చేస్తున్నాము. 70,000 స్టూడెంట్స్ యూపీ గవర్నమెంట్ చనిపోతే మీ యొక్క మినిస్టర్ ఎవరు రిజైన్ చేశాడు? మాట్లాడద్దు, వినే ధైర్యం పెట్టుకోండి ఫస్ట్. ఏదో నోరు ఉంది కదా అని వాగటం కాదు. మీకు మధ్యలో క్రాస్ టాక్ చేసేది పకోడీ మాటలు మాట్లాడితే తప్ప మీకు ధైర్యంగా వినే సమాధానం వినే మాట్లాడకండి మిత్రమా. సరే ఇప్పుడు కాదు కృష్ణకాంత్ గారైనా నుమాన్ గారైనా ప్లీజ్ వినాలి. ఎవరు పర్సనల్ గా వెళ్ళొద్దు ప్లీజ్, పర్సనల్ గా వెళ్ళొద్దు ప్లీజ్. Have patience to listen to the answers which you don't have, which your party anyways doesn't have. That's the reason since for the past 12 years you are sitting in the opposition, a waste of position. Now listen to my answers. సో నేను చెప్పేది ఏంటంటే ఇవన్నీ లోపాలు వీళ్ళలో ఉన్నాయి 10 ఏళ్లలో. సో 10 ఏళ్లలో 70,000. నుమాన్ గారు ఒక్క నిమిషం, మీ దగ్గరికి వస్తాను. నుమాన్ గారు ఒక్క నిమిషం ఆగండి. చెప్పండి కృష్ణకాంత్ గారు, చెప్పండి. సో 70,000 స్టూడెంట్స్ యూపీఐ రిజైన్ చనిపోయారు. దాని మీద ఒక మినిస్టర్ మీరు అప్పట్లో రిజైన్ చేయలేదు. ఇవాళ రోజు మనము రీ ఎగ్జామ్ పెట్టే దమ్ము పెట్టుకున్నాం. నీట్ ఎగ్జామ్ ని రీ ఎగ్జామ్ పెట్టి ఒక అకౌంటబిలిటీ తీసుకొని రెస్పాన్సిబిలిటీ తీసుకొని రాధాకృష్ణ కమిటీ గారు ఇచ్చిన 102 ప్రతిపాదనల మీద 70 ప్రతిపాదనలు ఇమీడియట్ గా ఇంప్లిమెంట్ చేస్తూ బయోమెట్రిక్ సిస్టమ్స్ పెట్టి ఒక స్క్రూటినీ మల్టీ లేయర్డ్ సెక్యూరిటీ సిస్టమ్స్, కొన్ని వేల సంఖ్యలో సీసీటీవీ కెమెరాస్, 22 లక్షల మంది స్టూడెంట్స్ కి ఏకదాటిగా ఇవాళ రోజు మనం నిర్వర్తిస్తున్నాం ఈ ఎగ్జామ్. సో ఇంత మల్టీ లేయర్డ్ సిస్టమ్ పెట్టినప్పుడు, బయోమెట్రిక్ వెరిఫికేషన్ పెట్టినప్పుడు, డిజిటల్ పెట్టినప్పుడు, సో ఇదంతా ఏంటి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వాళ్ళ పరంగా ఒక కంప్లీట్ ఒక ఏజెన్సీకి ఇచ్చి మనము క్లియర్ గా ఇండివిజువల్ కి ఎగ్జామ్ పెడుతున్నాం. ఇంకా ఫ్యూచర్ లో ఇటువంటి ఆస్కారం లేకుండా అని చెప్పి. అండ్ ద సాలిసిటర్ జనరల్ ఆఫ్ అవర్ సుప్రీం కోర్ట్ ఆయన క్లియర్ గా చెప్పారు. సుప్రీం కోర్ట్ ఇదే క్వశ్చన్ మనం వచ్చినప్పుడు ఆబ్వియస్లీ సుప్రీం కోర్టులో కేసులు వేసినప్పుడు ఇలా లీక్ అయినప్పుడు వేసినప్పుడు సుప్రీంకోర్టు ప్రశ్న అడిగితే సాలిసిటర్ జనరల్ క్లియర్ గా చెప్పారు. డైరెక్ట్ గా మన దేశ ప్రధాని మోడీ గారి పర్యవేక్షణలోనే ఈ నీట్ లీకేజ్ మీద ఆయన చూసుకుంటున్నారు, మానిటర్ చేస్తున్నారు. దీని మీద తప్పకుండా మేము యాక్షన్ తీసుకుంటామని దాని ప్రకారం చేస్తున్నారు. మోడీ గారు ప్రతిదానికి వచ్చి పార్లమెంట్ లోనూ లేకపోతే బయటకు వచ్చి అన్నిట్లోనూ మాట్లాడాలని రాజ్యాంగంలో రూల్ లేదు సార్. సరే నుమాన్ గారు చెప్పండి, పర్సనల్ గా వెళ్ళకుండా మాట్లాడండి. ఓకే కృష్ణకాంత్ గారు ఒక్క నిమిషం. 23 లక్షల మంది పిల్లల యొక్క విద్యార్థుల యొక్క ఫ్యూచర్ గురించి మాట్లాడండి. మీరు ఏం మాట్లాడుతున్నారు? నాన్సెన్స్ మాట్లాడుకుంటారు మీరు. మోదీ గారు అంటే పెద్ద గ్రేట్ ఆయన, నార్మల్ ప్రైమ్ మినిస్టర్. నేను చెప్పేది ఏంటంటే 70,000 సిగ్గు లేకుండా ఇంతమంది పర్సనల్ గా వెళ్ళొద్దు ప్లీజ్. నుమాన్ గారు పర్సనల్ గా వెళ్ళొద్దు. ఒక పాలసీ మీద మాట్లాడతాం చేత కాదు వీళ్ళకి. వాళ్ళ గురించి పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సో వాళ్ళ 2011, 2004 నుంచి ఉన్న లీకేజ్లు వాళ్ళకి. సో అవన్నీ ఉన్నాయి. నేను చెప్పేది ఏంటంటే మనం దీని మీద యాక్షన్ తీసుకుంటాం. ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఈ రాధాకృష్ణ కమిటీ ప్రకారంగా అన్ని ప్రకారంగా మనం చేస్తున్నాం సార్. రీ ఎగ్జామ్ పెడుతున్నాము. స్టూడెంట్స్ కి ఎటువంటి భారం లేకుండా మళ్ళీ రీ ఎగ్జామ్స్ పెట్టకుండా. ఇదివరకు యూపీఏ ప్రభుత్వంలో ఇలా నీట్ ఉండేది కాదు, మల్టిపుల్ ఎగ్జామ్స్ పెట్టారు. ప్రతిసారి స్టూడెంట్స్ కి ఎగ్జామినేషన్ ఫీలు కొన్ని లక్షలు గుంజారు ఈ యూపీఏ గవర్నమెంట్. ఇవాళ రోజు వీళ్ళు సీట్ లేకుండా స్టూడెంట్స్ యొక్క స్ట్రెస్ గురించి, వాళ్ళ తల్లిదండ్రుల స్ట్రెస్ గురించి మాట్లాడుతున్నారు. చాలా హాస్యాస్పదంగా ఉంది. దయ్యాలు వేదం వలిస్తున్నాడు సార్. ఎనీవేస్ దిస్ ఇస్ ద సొల్యూషన్. మేము అకౌంటబిలిటీ తీసుకొని సొల్యూషన్ ఇస్తున్నాము, దాని ప్రకారంగా చేస్తున్నాము. ఫ్యూచర్ లో ఇలాంటి రిపీట్ కావు. దిస్ ఇస్ వాట్ ఐ కెన్ టెల్ అండ్ ఐ కెన్ గ్యారంటీ సార్. అది నుమాన్ గారు కంటిన్యూ చేయండి, పర్సనల్ గా వెళ్ళకండి ప్లీజ్. అబ్సల్యూట్లీ అండి, వారి గ్యారంటీతో ఇక్కడ ఒరిగేదేం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మోదీ ఈజ్ నార్మల్లీ ఎ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ప్లీజ్ అండర్స్టాండ్, హీఈస్ ఓన్లీ ఎ కస్టోడియన్. ఆయన 23 లక్షల కుటుంబాలు, 23 lakh స్టూడెంట్స్ ఇంపాక్ట్ అయితే వారు బయటకు వచ్చి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, చిన్న ఇష్యూ అని చెప్పేసి అంటున్నారండి. ప్లీజ్ అండర్స్టాండ్ ద మెంటల్ ట్రామా అండి. 14 గంటలు ఒక పిల్లాడు చదివితే వారు అనుభవిస్తున్నటువంటి బాధ మీకు అసలు అర్థమవుతుందా అండి? మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బయోమెట్రిక్, మరోటో ఈ రోజు పెట్టేసేసి స్క్రూటినీ చేస్తున్నామనంటే ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఆ పిల్లాడి మీద ఎంత స్ట్రెస్తో వారు మర్చిపోతారో మీకు అసలు గుర్తుందా అండి? మీకు అసలు అర్థమవుతుందా అండి? వారి యొక్క ఇంపాక్ట్ అర్థమవుతుందా అండి? ఎన్విరాన్మెంట్ ఏ రకమైన ఎన్విరాన్మెంట్ మీరు ఇస్తున్నారో వారి కాదు నుమాన్ గారు